టమాటాలు తీసుకోవాలి. ఒక 7-8 టమాటాలు తీసుకున్నాను నేను చారుకి, టమాటా చారుకి. తీసుకొని ఇట్లా నార్మల్గా 4 ముక్కలు చేసుకొని మిక్సీలో వేసి పెట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇద్దరికే చేస్తున్నాను కనుక సగం ఉల్లిగడ్డ అయితే మస్తు అవుతాయి. చిన్నగా కట్ చేసుకోవాలి. అన్నం చిన్న నేను ఆయిల్లో జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర వేగితే నేను ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. చూసి ఓ చిటికెడంత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన టమాటాలు వేసేసాను. టమాటా మనం మిక్సీలో పట్టించుకున్నాం కదా, అది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పెద్ద వేసుకొని మంచిగా కలిపి కొంచెం ఇది గరం వేడి అయింది. వేడి కాగానే నేను మిక్సీలో నీళ్ళు పోసుకొని మీకు ఎంత పలస కావాలో అంత పలస చేసుకోవాలి. కావాలనుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. అదే పులుపు కావాలనుకుంటే. నాకు చింతపండు వద్దని నేను ఇట్లా వేసుకుంటాను. ఇక మీద నుంచి ఇంత కలమక్క కొత్తిమీర వేయండి. ఇక మసాలా కొంచెం ఒక 5 నిమిషాలు మసాలాగానే దించేసేద్దాం. 10 నిమిషాలు అయింది. చాలా మంచిగా మరిగింది. మసాలా మంచిగా ఇది అయిపోయింది, కంప్లీట్ అయింది. నేను దించేస్తున్నా. మీరు అన్నంలో పోసుకొని మంచిగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది, తొందరగా అవుతుంది.